చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ఇండస్ట్రీలో రెండు కళ్ళ లాంటి వాళ్ళలో ఒకరు చిరంజీవి గారు, ఇంకొకరు రజనీకాంత్ గారు. ఓకే, రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీట్ అదేదో నేను ఉదాహరణకి నాకు పిచ్చి కదా బ్రో. ఇట్స్ ప్యాషన్, వెరీ వెరీ ప్యాషనేట్. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీటారా? అయ్యా, ఇద్దరిని మీట్ అయ్యాను నేను. ఎప్పుడు? చిరంజీవి గారితో మీకు తెలుసు, చిరంజీవి గారితో తెలుసు, రజనీకాంత్ గారు చాలా సార్లు. బట్ అదే మూలం మేజర్ గా. కౌన్ బనే అదొక కదా. రజనీకాంత్ గారిది నేను అన్నతే షూట్ లో కలిసాను రామోజీ ఫిల్మ్ సిటీలో. ఒక డైరెక్టర్ గారు, ప్రదీప్ గారు అనే డైరెక్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ సుధాకర్ గారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ గెస్ట్ హౌస్ బ్యాచ్కి. వాళ్ళు నా మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు రవి గారు ఇలా వెళ్దాం ఇలా అని చెప్పనంటే నేను వెంటనే రెడీ అయ్యాను. ఒక ప్రాజెక్ట్ ఉంటే కూడా వదులుకున్నప్పుడు వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అంటే సినిమా వదిలేయడం కాదు, బట్ నా ప్రాజెక్ట్ ముందే చెప్పిన. నా లైఫ్లో అసలు నేను రజనీకాంత్ గారిని చూడలేదు అంతవరకు చూడలేదు. అంటే చూడాలని ప్రయత్నం కూడా నేనేమి ఎప్పుడు కూడా, మనకి ఎక్కువ ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. రావాల్సిన టైం వస్తే వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళకు కూడా ఓహో నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో తీసుకుంటే, మన దగ్గర ఉన్న దేవుడు వేరే కూడా చాలా ఛాన్సెస్ వచ్చినా నేను ఎప్పుడు నా పక్క నుంచి ఆయన వెళ్ళిపోతున్నా, ఇలా టపక్కన అలా వెళ్ళిపోతుంటే ఒక ప్రేమించిన అమ్మాయి గురించి అలా హార్ట్ అలా ఒక బబుల్ అవుతుంటుంది కదా, అట్లాంటి బీట్ వచ్చినా కూడా చిరంజీవి గారు అలా వెళ్ళిపోతుంటే నేను దగ్గరికి. ఎందుకంటే అవునమ్మా అండ్ నా వల్ల కాదు అది నేను తీసుకెళ్ళాను. కాసేపు నాతో నిలబడి మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోతాను నేను. అలాంటిది లోపల ఉంది నాకు. నేను ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి గారు అలా వెళ్తుంటే నా ఒక చూస్తారు, నా బ్యాచ్ అంతా, నా ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ కానీ బ్యాచ్, మా బ్యాచ్ అంతా, మా సీఏ బ్యాచ్ కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ, ఇప్పుడు ఇక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ. ఇప్పటికీ గుర్తు రవిరాజ్ బెన్సెట్ గారు అబ్బాయి మ్యారేజ్ అప్పుడెప్పుడు వచ్చిన కొత్త ఆది గారి బ్రదర్ అనుకుంటా మ్యారేజ్. ఓకే ఓకే, చిరంజీవి గారు వచ్చారు. మొత్తం పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, ఈడు వెళ్ళిపోతాడు, మీద పడిపోతాడు, కలుస్తాడు అన్నట్టుగా. నేను అలా ఇలా 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 ఉంది అలా. ఎందుకంటే అప్పుడు మరీ టూ మచ్ బ్రో. అప్పటికి మొబైల్స్ లేవు. నేను మాట్లాడేది అరౌండ్ 2006-07 అలా ఆ టైంలో. అప్పుడే మ్యారేజ్ అది సమ్. ఓకే, అలా దగ్గరికి వెళ్ళను. ఎప్పుడు వెళ్తానంటే వీడు నా ఫ్యానా, అమ్మాయిడు రే అనుకోవాలి వాళ్ళు. అలాంటప్పుడు వెళ్ళాలని, అలా చేయాలనే నేను కౌన్ బనే కరోడ్పతి. ఓకే, ఫస్ట్ నుంచి నేను రాసుకున్న నా స్క్రిప్ట్ 5 Faces of మెగాస్టార్, పునాదరాలు, ప్రాణం గారు, జగదేవుడు వస్తారు, ఇవన్నీ ఆపద్ బాంధవుడు. లాస్ట్లో ఆయన ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయిన సినిమా 150 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సినిమాకి వెళ్తున్నారు అన్నయ్య. ఆ ట్రైలర్ నేను సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటాం, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ హైప్లో ఉన్నాం అంతా. అన్నయ్య రీఎంట్రీ ఆ బాస్ ఇస్ బ్యాక్ టైంలో ఆ ట్రైలర్తో సహా పర్ఫామ్ చేసి నేను సింగిల్ టేక్లో ఆయన ముందు 12 minutes ఒక ఫుటేజ్ మనం తీస్తే ఏదైతే షూట్ చేశారో అదే. ఎందుకంటే ఆయన పెట్టుకుని నేను 1 more టేక్ చేయాలి. ఇద్దరమే, చిరంజీవి గారు ఎదురుగా నేను అంతే, ఇద్దరం ఎదురుగా ఉన్నాం. నేనేం పెర్ఫార్మ్ చేశానో అదే షూట్లో ఉంది. ఎడిటర్కి ఎడిట్ చేసే పని లేదు. అసలు నెక్స్ట్ లెవెల్లోనే. అంటే నేను చచ్చిపోవాలి కానీ చిరంజీవి గారు నిద్రపోకూడదు అని డిసైడ్ అయిన రోజు అది. అంటే నా ఉద్దేశం అదేదో పొగరుతోటో గర్వంతో చెప్పడం కాదు, ప్రాణంగా ప్రేమించాం కదా ఆయన. కాసేపు స్టే అంటే చేసాడులే అని అనుకోకూడదు. ఏం రాయుడు, ఎవడు రాయుడు అనుకోవాలనే ఉద్దేశం అంతే. అది నేను అచీవ్ చేశాను. గోల్డెన్ మూమెంట్స్ కదా. ఆయన ఇంటికి పిలిచి మాట్లాడితే ఫ్యామిలీతో, అమ్మ నాన్నగారు అందరూ, ఫ్యామిలీ, మదర్ ఫాదర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అన్నయ్యతో అది ఎప్పుడు వెళ్ళినా ఆయన అలాగే కూర్చొని ఆయన రవి లవ్లీ అన్న. అప్పుడు కూడా ఇంట్లో కూడా ఆయన కాఫీ సర్వ్ చేశారు మాకు. దట్స్ ద బ్యూటీ. అంటే ఆయన సంస్కారం, ఆయన స్థాయికి. అలా రజనీకాంత్ గారితో కిక్ ఏంటంటే అన్నతే షూట్. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన విత్ మేకప్లో ఫొటోస్ ఇవ్వరు. నేను ఫోటో దిగడానికి రాలేదని చెప్పా. ఓకే, నేను అంటే రాలేదని చెప్పడం అంటే వాళ్ళ టీంతో సరే ఫోటో కొంచెం టైం పడుతుంది అది. అంటే మరి తమిళ వాళ్ళకి నేను కొత్త కదా, పైగా రజనీకాంత్ గారి దగ్గర మనం ఎవరు మర్చగలరు, అసలు కౌంటే కాదుగా. ఆయన నాకు గెంటేస్తే ఇష్టపడతాను నేను నాకు ఆయన విషయంలో. ఎందుకంటే నాకు అది లేదు కదా. ఇప్పుడు నాకు ఏదో రెడ్ కార్పెట్ లాగా సరే ఇతను పాపులర్ యాక్టర్ అండి తెలుగులో సో అని చెప్తే ఆయన ఓ యా కమన్ అని చెప్పని ఏదో మాట్లాడవు, మీరు నా ఫ్యాన్ ఏదో సమ్మెక్స్ ఏదో ఇలా అయిపోతుంది. అది ఒక అలా కాదు, వెయిట్ చేసి అట్లా ఉండాలనేదే నాకు కూడా. మీరు ఎలా అయినా తీసుకోండి దాన్ని. అండ్ అది నేను ఏం చేశాను, ఆ క్యూలో ఉంటే
ఒక 167 మంది, నేను కూడా అలా క్యూలో నిలబడాను. అందరూ 1 by 1 ఫోటో. నా టైం వచ్చింది, నేను ఫోటో అలా వెళ్తుంటే కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే లోపల ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన వితౌట్ మేకప్, నేను చెప్తాను ప్యాకప్ అయ్యాక అప్పుడే ఇస్తారని చెప్పాను కదా ఫొటోస్. ఆయన గొప్పతనం చూడండి, క్యారవాన్లో ఒకరు ఉన్నారు, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ 167 మెంబర్స్ అరౌండ్ క్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ ఫోటోస్ ఇచ్చి వెళ్తారు ఆయన. అలా 200 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఫోటో ఇచ్చి వెళ్తారు. ఇది రజనీకాంత్ గారి లైఫ్ స్టైల్. ఆయన షూట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ప్యాకప్ అయ్యి వెళ్తారు. ఒకవేళ ఆయనకి ఏదైనా కొంచెం హెల్త్ రీత్యానో ఏదైనా కొంచెం ఆయన డల్గా ఉన్నారంటే మోడ్లారో షూట్ వల్ల నెక్స్ట్ డే పెడతారు. ఓకే, దాన్ని ఇలా ప్యాకప్ అయ్యాక టోటల్ షెడ్యూల్ అయ్యాక ఇంకా బయట గ్రౌండ్ అవుట్ పెట్టేసి 1 by 1 ఫటాఫట్ దానికోసం 2-3 గంటలు కేటాయిస్తారు. దట్ ఇస్ నేచర్. తమిళ అందరికీ ఉంది అది, విజయ్ సేతుపతి గారు, అజిత్ గారు అందరికీ ఉంది అది. అది రజనీకాంత్ గారు మొదలు పెట్టారు యాక్చువల్లీ. ఓకే, ఈవెన్ అలా నా టైం వచ్చింది, నా టర్న్ వచ్చినప్పుడు హార్ట్ అలా. కాకపోతే అది ఇంకా మోర్ కదా, నేను చిరంజీవి గారిని కనీసం మన ప్రాంతం, మన అన్నయ్య కాబట్టి, మన ఇల్లు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఒకటి ఉంటుంది మన హైదరాబాద్ గారు. ఆయన నేను చెన్నై మంది వేరే ప్రపంచం కదా అది. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు టైం వచ్చి ఉండొచ్చు కాక, బట్ అంత ఈజీ అయితే కాదు అది. నాకు నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఎందుకంటే నాకు ఒక ఇది ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయకూడదని. వాళ్ళ గమ్ముని ఏంటి అని అంటే నేను తీసుకోలేను, కాబట్టి నాకు అలా రాకూడదని నేను వెళ్ళా. పైకి వెళ్తే ఆయన మామూలుగా అంతే కదా, సోకాళ్ళు ఎవరు వచ్చారో 167 మెంబర్ అన్నట్టు ఆయన ఏదో కమన్ అని చెప్పిన చేయబడా. నేను చేతి నుంచి అలా వెళ్తున్నా, సార్ బాస్ నేను ఒకసారి తలేవా ఒకసారి పేసలమ్మా రోర్ మారని యా నేను మాట్లాడుతూ, సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లైక్ నేను మీరు చిరంజీవి గారు, ఆయనతోనే చెప్పాను ఆ విషయం. చిరంజీవి గారు మీరు మీ ఇద్దరు లేకపోతే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదండి, నాకు సినిమా లేకపోతే ఏం చేస్తాననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది నాకు ఒకటి, ఈ ప్రపంచం ఒకటి ఉంది, దీంట్లో నేను బతకగలను మనగలను అని తెలుసుకున్నది కేవలం మీ వల్లే. ఓహో నేను కూడా అవుతా, నేను చూపిస్తా అని ఈరోజు నీ స్థాయి సార్. ఒక పర్వాలేదు సార్ ఇలా ఉన్నాను, ఫ్యూచర్లో ఇంకెంత అవుతాను, బికాస్ ఆఫ్ యూ, మీ భిక్ష, మీ యొక్క ఇన్స్పిరేషన్ అని చెప్తుంటే పక్కన ఉన్న ఆయన అలా షాక్లా, యా ఓకే యువర్ యాక్టర్, వై ఎందుకు మీరు అక్కడ నిలబడి ఉన్నారు, మరి అప్పుడు మీరు రావచ్చు కదా, సో మాట్లాడుతున్నారు ఆయన. ఈ లోపల పక్కన ఒక ఆయన తెలుగు ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి రజనీకాంత్ గారి దగ్గర పనిచేస్తారు. ఆయన పేరు శోభనాద్రి గారు ఎవరు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నాకు తెలియదు ఆయన తెలుగు ఆయనని. ఆయన ఏలూరు అయింది. ఆయన చెప్తున్నారు రజనీకాంత్ గారికి, తెలుగులో ఆయన మాట్లాడుస్తున్నారు మామూలుగా రజనీకాంత్ గారితో. సార్ ఇతను ఒక దగ్గర ఒక చాలా 15-20 years నుంచి ఇస్ వెరీ లీడింగ్ యాక్టర్, వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా మీరు మీలాగా చాలా బాగా చేస్తారు సార్ ఇమిటేట్ చేయాలి, లైక్ శివకార్తికేయన్ అక్కడైతే ఇక్కడైతే అలా చెప్పాడు ఆయన. యా ఓకే అన్నాడు ఆయన. అంటే నేను సార్ ఒక మారు ఇలా యాక్టింగ్ పంటారు సార్, సార్ యా ప్లీజ్. ఆయన అలా క్యారవాన్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటే, అలా క్యారవాన్ దగ్గర సోఫా దగ్గర ఆయన అలా కూర్చుని ఉన్నారు. నేనే, అందరూ ఆయనకి వెళ్ళిపోయారు, ఎవరు లేరు, స్ట్రీట్ ఫోటోగ్రఫర్ అండ్ ఇంకొకరు శోభనాద్రి గారు. దళపతి, అరుణాచలం, బాబా, భాష, చంద్రముఖి. అప్పటికి దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంతే, సినిమా రిలీజ్ కాలే. అన్నతే షూటింగ్ లో కోవిడ్ రాబోతోంది భూమి మీదకి, అప్పుడు కోవిడ్ అనేది లేదు. అంతే కరెక్ట్. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంటే ఆ దర్బార్ ట్రైలర్ తో సహా మొత్తం చేశా, దళపతి నుంచి మొదలు మొత్తం చేశా. ఆయన అని చెప్పని వచ్చి హగ్ చేసుకుని కౌగిలించుకుని ఫోర్హెడ్ మీద కిస్ చేసి, ఆయన ఒక ఎమోషనల్ ట్రాక్లో ఉన్నప్పుడు నేను అన్నయ్య ఒక మారు నేను ఒక్కసారి హ్యాండ్ని కిస్ చేయాలని ఉంది నాకు అని రజనీకాంత్ గారిని వాయ్ అంటే నాకు రియల్గా నాకు పెచ్చుంది ఏంటంటే, భాషా టైంలో ఆయన పక్కన ఉన్న ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ట్రాక్లో షార్ట్ అయిపోయిన తర్వాత కిస్ చేస్తారు కదా, నాకు ఎప్పటి నుంచి అలా కిస్ చేశాను, వెనకాల నుంచి వచ్చిన అలా కిస్ చేశాను అనమాట ఆయన్ని. అది నాకు లైఫ్లో మర్చిపోయిన ఒక అనుభూతి. ఆయన నన్ను ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం అట్లా నాకు ఆయన చెప్తే నాకు లిటర్ అంటే వేరే లెవెల్ అది. అది నాకు రజనీకాంత్ గారికి తెలుసు, ఎవరికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఆయన టీవీకి రారు, అది స్టేజ్ మీద చేసింది కాదు క్యారవాన్ లో. అక్కడున్న యూనిట్ కి నాకు రజనీకాంత్ గారికి ఇద్దరికి తెలుసు, ఆ లోపలైతే నాకు రజనీకాంత్ గారి తప్ప ఎవరో తెలియదు. కానీ అది మెమరబుల్ టైం. ఇక్కడ ఉన్న తెలుగు డైరెక్టర్స్ అందరూ బయట దగ్గర ఏం చేశారు ఆయన్ని అంతసేపు, అరగంట సేపు రజనీకాంత్ గారిని ఏం చేసావు లోపల. చాలా అది నేను లైఫ్ లో మర్చిపోలేదు. ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు, కాకపోతే కలిసిన పిక్స్ ఉన్నాయి. అదే టైంలో ఆ టైంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అలా ఆయన చెప్పి చూసి ఆయన క్వశ్చన్ అంటున్నారు ఆయన అలా, అది ఇప్పటికి గుర్తు. అలా అన్నాం. వెళ్తాం పేరేనా అన్నారు, రవి జోష్ సార్. యా ఓకే రవి, ఆల్ ది బెస్ట్ అన్నాను. సరే కిందకి దిగిన తర్వాత ఆయన కార్ ఎక్కేంత వరకు అందరూ ఉన్నాం అలా వెయిట్ చేస్తూ. ఒక కుంభమేళాలా ఉంది, ఆయన అలా కార్ ఎక్కి ఇన్నోవా పైకి అలా ఎక్కి, వైట్ కలర్ ఇన్నోవా, ఆయన ఒక చిన్న
ఒక షర్ట్ ఒకటి ఏదో షర్ట్ ఒక చిన్న లుంగి లాంటిది కట్టుకుని రుద్రాక్ష మాల ఒకటి వేసుకుని పైకి ఎక్కి ఇన్నోవాకి వెళ్ళి ఎక్కి నన్ను ఎతుకుతున్నారు రవి అంటున్నాడు. సార్ తెలవా, బాయ్ 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 సార్ రవి. అసలు అలా ఎండ్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడ కార్ పెట్టానో తెలియక మనం మామూలుగా ఏం మాల్లో పెడితే మర్చిపోతాం కదా, అలా నా కార్ ఎక్కడ పెట్టానో తెలియక డిజాల్వ్ అయిపోతుంది ఆ ఐస్. అంటే ఆ వాటర్ అలా ఉండిపోయింది. అంటే మళ్ళీ చూడగలనా, మళ్ళీ వస్తుందా, ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా అనే వస్తుందేమో. సర్లే, యాక్చువల్లీ మనం ఇప్పుడు పిక్స్ దిగుతున్నాం కానీ ఒక కిక్ ఉండేది ఒకప్పుడు ఫొటోస్ కెమెరాస్ లేనప్పుడే. ఏంటంటే నిజమైన అనుభూతి మీకు కలిసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, ఈ రోజు ఇలా మాట్లాడుకున్నాం కదా, ఈ కెమెరాస్ కంటే ఎక్కువ గుర్తులు మనకు ఉండేవి. ఆ రోజు అక్కడ కలిసాం కదా, అప్పుడు కెమెరా లేదు, ఫోటో ఉండి ఉంటాయి. బట్ బ్యూటిఫుల్ టైం కదా, బ్యూటిఫుల్ టైం నీకు ఎలా గుర్తుంది కెమెరా లేకపోయినా? ఇప్పుడు కెమెరా ఉన్నా కూడా గుర్తుండట్లా. అంటే మెమరబుల్ టైం మనం ఇన్స్టాలో ఫోన్లో అలా అమ్మాయి అలా మాట్లాడుకునేట అలా చూసేసుకుని ఆ ఫొటోస్ చూసుకుని గడిపిన టైంని అక్కడే ఆపేసాం. అదే గుర్తు, నిజమైన గుర్తులు నీ బ్రెయిన్లో లేవు, నీ మస్తిష్కంలో లేవు. దానివల్ల కిక్ పోతుంది. బట్ నాకు రజనీకాంత్ గారితో అవుతుంది. దట్స్ ద బ్యూటీ. నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఆయన ఎదుర్కొన్నప్పుడు నేను చెప్పగలను ఏదో స్టేజ్ మీద, ఆ రోజు నేను ఇలా అనేలోపు ఆయనే హాయ్ అంటాడు ఆయన. అట్లా అంత కిక్ ఉంది నాకు. అంటే ఇంకో హైలైట్ ఏంటంటే కాయ్ రాజాకాయ్. కాయ్ రాజాకాయ్ మూవీ చాలా బాగుంది. అండ్ ఆల్సో మీరు కానీ సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇంకొక జోష్ రవిని మేము చూసాము అన్న టైప్లో ఆల్ వేరియేషన్స్ యూ డన్. సో కన్నింగ్గా కానీ అంటే కామెడీగా కానీ ఆ హీరోయిక్ కానీ ఎవ్రీథింగ్ యూ డన్. ఆ క్యారెక్టర్ అలాంటిది, ఆ క్యారెక్టర్ అలాంటిది. అంటే ఊర్లలో వెరీ రూట్స్ నుంచి ఉన్న రోల్ కదా, దాన్ని అలా మాసీగానే చేసాం అప్పుడు. యా, అంటే ఒకవేళ ఆ మూవీ కనుక సక్సెస్ అయ్యింటే, ఆ మూవీ సక్సెస్ మూవీ ఎందుకు చెప్పనా, అది చాలా మంచి క్రోడ్ అమౌంట్కి మా టీవీ ఛానల్ కొనుక్కుంది అప్పట్లోనే. అంత అమౌంట్కి అలా కొన్న మా టీవీ తీసుకుంది అప్పట్లో. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో ఆ సినిమా బాగుంది అనే టైంకి సినిమా తీసేసారు. ఎందుకు ఆ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఏదో చిన్న క్లాష్ అయింది. ఎవరైతే ప్రజెంట్ చేశారో వాళ్ళకి ప్రొడ్యూసర్కి చిన్న క్లాష్ అయింది. ఆ ఈగో డిస్ట్రాక్ట్స్ వల్ల, నేమ్స్ అనవసరం కానీ, థియేటర్స్ సినిమా తీసేశారు. లేకపోతే కనీసం అది ఒక గుడ్ మూవీ యావరేజ్గా అయ్యేది, ఇంకా మోర్ పాపులారిటీ వచ్చేది. ఒకవేళ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ రీచ్ అయ్యింది అంటే, సో మీ అంటే మీ లైఫ్లో ఆ గ్రాఫ్ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్ ఉండేది. చెప్పను సార్, అసలు ఒకటి చెప్పనండి చాణక్య గారు, నిజమైన సక్సెస్ అనేది, నిజమైన టాలెంట్ అనేది సినిమా బాగుంటే ఎవడు ఆపలేడు. ఒక ప్రొడ్యూసర్ థియేటర్లో సినిమా ఆడుతుంటే ఆడికి డబ్బు వస్తుంది కదా, ఆడికి మీ మీద కోపం ఉన్న సినిమాని ఎందుకు చంపుకుంటాడు? అంతే కదా, అది మూర్ఖత్వం అంటారు దాన్ని కొంతమంది అలా చేసుకుంటే. దానివల్ల నాకు పోయేదే ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ అమ్ముడిపోతే తమిళనాడులో అమ్ముడిపోతా, లేకపోతే కర్ణాటకలో అమ్ముడిపోతా. నేను నటుడిని, నాకు వెళ్ళలేవు, నాకు భాషతో సంబంధం లేదు. అసలు నాకు భాషతో సంబంధం, యాక్టింగ్కి లాంగ్వేజ్ ఏంటి అసలు, ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఓకే, నేను బాలీవుడ్కి వెళ్తాను, ఎక్కడ కాకపోతే ఇంకో చోటు చేసుకుంటాను. ఇప్పుడు అలా చెప్తే ఏదో సందీప్ రంగ గారు చెప్పినట్టు ఉంటుంది. అట్లా కాదు, ఎక్కడో ఒక్కడ ఏదో అసలు ఏది వద్దండి. ఇలాంటి ఐ డ్రీమ్ లాంటి ఇంకో ఛానల్ ఏదో ఒక యాక్టింగ్, నా కెమెరా ముందు ఉండేది ఇష్టం. నేను ఫోన్ వెనకాల కెమెరాలో ఉన్నానా, ఇలాంటి చిన్న కెమెరాలో ఉన్నానా, యారీలో ఉన్నానా, రెడ్లో ఉన్నాను అనేది నేను చూడను. కెమెరా ముందు ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అంతే, అది తృప్తినిస్తుంది. సక్సెస్ ఎవరితో, నాకు ఒకటి బాగా గుర్తు ఇప్పటికే. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఒకప్పుడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక రైతు పడుకున్నాడు కింద, బాల్ అలా పడిపోయింది. అప్పుడు స్టెంపర్ బాల్స్, మనం ఒక పిన్ పెట్టి కొడితే 6 వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి బౌండరీ దగ్గర బాల్ తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ గారి పోస్టర్ ఉంది. అక్కడ ఆయన ఏదో చుట్టదాతే ఎవడరా అని అట్లా మాట్లాడాడు. అతనికి తెలియదు. అతనికి 6 ఎకరాలు ఉంది, మడత మంచం మీద అలా పడుకుని ఒక మరచెం పెట్టుకుని వాడు చుట్టూ తాగుతాడు ఎవరు అన్నట్టు మాట్లాడితే ఫీజులు ఎగిరిపోయాయి నాకు. బేసికల్గా అప్పటికి నేను బేసికల్గా నా అమితాబ్ గారు సినిమా వాళ్ళని కానీ సినిమాని కానీ మనకు ఫేవర్ వచ్చేస్తుంటుంది. ఒక టైప్లో మన రక్షకుల నాగార్జున గారి కింద నుంచి పొంగిపోతుంటుంది నాకు. అంటే అనివార్య కారణం, రీజన్ లేకుండా ఆయన ఎవరో వాళ్ళు పడేసి ఇదే అంటే ఇది గొడవ కదా, అతను అన్నదానికి నేను మాట్లాడా. అప్పుడు అది ఆయన ఎవరు తెలీదా మీకు అన్నాడు. ఆవిడేంటి గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు, ఆయన లెజెండరీ, ఇలా భారతదేశంలో మనం చెప్పుకునే మహానటుడు ఆయన, అది గర్వం. ఇదేంటి నాకేంటి ఇప్పుడు, నాకేం అవసరం, ఇక్కడ అంటించారండి, నా చెట్టు దగ్గర అంటించారండి, ఒక కొబ్బరి చెట్టు కూడా అంటించేస్తాను ఊళ్ళలో, ఇలా అంటించేస్తే ఇలా చింపేమని అని చెప్తుంది. నేను చింపితే ఊరుకోనట్టు నేను దాన్ని అతని తృప్తి ఏంటంటే ఓ అవునా అని చెప్పి తర్వాత వీళ్ళు మామూలుగా మాట్లాడుతూ సరే పోస్టర్ చంపకపోవడం కూడా డిస్కషన్ కాదు ఇక్కడ. ఆయనకి గౌరవం లేక కాదు, ఇతనికి తెలియదు అంతే. కానీ వాడు తృప్తిగా ఉన్నాడుగా. సినిమా వాళ్ళే సుఖంగా ఉన్నారని సినిమా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటే సుఖంగా ఉన్నారు, డబ్బు ఉన్నవాడే సుఖంగా ఉన్నాడని అనిల్ అమ్మని అనుకుంటాం. కానీ నిజమైన సుఖం ఎక్కడ ఉందంటే, నాకు మొన్న చాలా బాగా నచ్చిన వర్డ్ వర్మ గారు చెప్పింది. అది మనకు తెలుసు, బట్ అది మన మాట రూపంలో చెప్పలేం, మనం పాటించం కూడా. అదేంటంటే
ఒక 10,000 కోట్లు ఉన్నా 10 కోట్లు ఉన్నా లేకపోతే ₹1 ఉన్నా నువ్వు ఎంతకాలం బతుకుతావు అంతే తింటావు, కానీ 10,000 కోట్లు తినలేవు కదా. తెలియదు. నీకున్న 100 years లైఫ్లోనే నువ్వు ఎంతకాలం బతుకుతావో తెలియదు. అసలు 60 దాటి వెళ్ళాం మనం, అది కట్ అండ్ రైట్గా చెప్పచ్చు. ఈ 60లో నీ దగ్గర నేను క్రోర్స్ ఆఫ్ మనీలో ఎంత తింటావు నువ్వు? మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే కదా, అంతే కదా. వాడి ఉద్దేశం ఏంటంటే రైతుది, వాడు తృప్తిగా బతుకుతున్నాడు. వాడు రైట్, వాడి దృష్టి అమితాబ్ బచ్చన్ కూడా వాడికి కౌంట్ కాదు. నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్నారన్న విషయం వాడికి తెలియదు ప్రపంచాన్ని. వాడు ఆరెకరాలు వాడు వాడు లాడ్లంగొట్టలాగా ఆడు అలా ఉన్నాడు అతను. నాకేమనిపించింది అంటే అందులో మనం తీసుకోవాల్సిన పాజిటివ్ వైబ్, ఈ టాపిక్ అంతా పెద్దవాళ్ళు తెలియదు అది గురించి కాదు. అతను చదువుకోలేదు, తెలియదు, అతను సినిమా చూడాల్సిన అవసరం అతనికి లేదు. సినిమా చూసేవాడికి మిగిలిన ప్రపంచం చిన్నగా అనిపిస్తుంది. ఈ భూమి మీద 3 గొప్పవని ఫీల్ అవుతారు అందరూ. ఏంటి? నెంబర్ 1 స్పోర్ట్స్, నెంబర్ 2 సినిమా, నెంబర్ 3 పాలిటిక్స్. రైట్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్ వీటి మీద కదా మన రన్ అయ్యేది, ఇంతకుమించి కాదు. బార్డర్లో పనిచేసే సైనికుడి గురించి కూడా మనకు అనవసరం. మ్యాచ్ వచ్చిందంటే అది చూస్తాం, అంతే కదా. అలానే ఉంటారు. అది మన బ్లడ్లో ఉంది, అది కొత్తగా అది మారేది, అది ఎవరిలో నుంచి వచ్చింది కాదు. అది అంత అలవాటు పడ్డాం ఈ 3 రంగాలకి మనం. ఓకే, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటారు అట్లా. మార్నింగ్ లేస్తే ఇన్స్టెంట్ కదపడం, ఏదో ఒక వైరల్ టాపిక్ రావడం. మనిషి ఎంత సాడిస్ట్ అంటే TV9 పెట్టుకున్నా, లేకపోతే వేరే ఎగ్జాంపుల్ చెప్తాను, TV9 కాదు, ఏదైనా ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుని సమస్య వస్తే ప్రపంచం ఎంత పాడైపోయిందా అని చెప్పి దాన్ని చూస్తుంటాడు వాడు. ఆ రేప్ని, ఆ దొంగతనాల్ని, ఆ మర్డర్ని, ఆ చైన్ స్నాచింగ్స్ని, ఆ చంటి పిల్లని ఎక్కడో కుప్పలు పడేసింది దాన్ని చూస్తుంటాడు వాడు. ఛానల్ మార్చడు వాడు. రీజన్ ఏంటో తెలుసా? ప్రపంచంలోని దారుణాలను దౌర్భాగ్యాలు లేవు. 10 ఉంటాయి, ఆ 10ని ఛానల్స్ వెతికి చూపిస్తాయి. అద్భుతాలు ఉంటాయి, వాటిని ఎవరు చూపించరు, ఎందుకంటే రేటింగ్ రాదు కాబట్టి. ఓకే, లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంటుంది జీవితం. అనిల్ అంబానీ కొడుకు దొరికినా కూడా ప్రయోజనం లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్ దొరికితే దాని గురించి టీఆర్పీ రేటింగ్, ఎందుకంటే వాడికి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఓకే, నటుడికి కోట్లు సంపాదించిన వాడికి డిఫరెన్స్ అది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇదే కిక్ ఇక్కడ.